హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ ఆఖరి భాగంలోనికి వెళ్లే ముందు ఇప్పటివరకే జరిగిన కథ క్లుప్తంగా. శేషగిరి తన చెల్లి హేమని ఎంతో పలుకుబడి ఉన్న ఫణిభూషణరావు కొడుకు సుధాకర్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయిస్తాడు. కానీ హేమ తమ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వచ్చే రమేష్ని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. దిక్కు ముక్కు లేని తల్లిదండ్రులు ఎవరో తెలియని రమేష్ని చేసుకున్నందుకు అన్నయ్య శేషగిరి చాలా ఆగ్రహపడతాడు. ఇది అవమానంగా భావించి శేషగిరి ఊరు విడిచి ఇందుపల్లె వెళ్ళిపోతాడు కుటుంబంతో సహా. ఇక రమేష్ హేమల కొత్త కాపురం ఒడుదుడుకుల మధ్య రమేష్ స్నేహితుడైన సుందరం సహాయంతో ప్రారంభమవుతుంది. హేమ స్నేహితురాలైన మాధురి సహాయంతో రమేష్కు చిన్న చిన్న కాంట్రాక్ట్లు లభిస్తాయి. ఆ విధంగా రమేష్ మెల్లిమెల్లిగా ఎదుగుతాడు. ఆర్థికంగా బాగా స్థిరపడతాడు, బాగా సంపాదిస్తాడు. మాధురి తన పెదనాన్న అయిన ఫణిభూషణరావు మీద రమేష్ సహాయంతో దావా గెలుస్తుంది. డబ్బు లేక ఫణిభూషణరావు ఇల్లు అమ్మేస్తాడు. ఆ ఇంటిని రమేష్ కొంటాడు. రమేష్ హేమలకు ఒక పాప పుడుతుంది. తన పేరు కరుణ అని పెట్టుకుంటాడు. కూతురిని ప్రాణం కంటే మిన్నగా పంచ ప్రాణాలుగా పెంచుకుంటాడు. రమేష్ డబ్బు సంపాదించడానికి పడే తపన హేమకు నచ్చదు. వారిరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడం మొదలవుతాయి. మాధురి రమేష్కు బాగా దగ్గర అవుతుంది, హేమకు దూరం అవుతుంది. మాధురి తల్లి అయిన జయమ్మ ద్వారా మాధురి గర్భవతి అని తెలుసుకున్న హేమ దానికి కారణం రమేషే అని భావించి రమేష్ జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది. ఇక హేమతో పెళ్లి తప్పిపోయిన సుధాకర్ ఊరు విడిచి విదేశాలకు వెళతాడు. ఫణిభూషణరావు ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న సుధాకర్ తిరిగి వస్తాడు. తండ్రి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. రమేష్ తన జన్మ రహస్యం తన తల్లిని చేరదీసిన భర్త యొక్క భార్య బేగం ద్వారా తెలుసుకుంటాడు. ఫణిభూషణరావు తన తండ్రి అని తెలుసుకున్న రమేష్ వాళ్ళ ఇంటికి వెళతాడు సుధాకర్ లేని సమయంలో. కానీ ఫణిభూషణరావు రమేష్ని కొడుకుగా ఒప్పుకోడు. నిరాశ నిస్పృహలతో తిరిగి వస్తాడు. తర్వాత ఫణిభూషణరావు చనిపోతాడు. రమేష్ తన అన్న తన తండ్రికి పుట్టిన కొడుకే అని తెలుసుకున్న సుధాకర్ చాలా సంతోషిస్తాడు. సుధాకర్ ఇందుపల్లెకి దగ్గరగా తన స్నేహితుల సహాయంతో ఆశ్రమం కట్టాలని నిశ్చయించుకుంటాడు. దానికి రమేష్ చాలా సహాయపడతాడు. ఇందుపల్లెలో వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉన్న హేమని చూసి ఆశ్చర్యపోతాడు. తను రమేష్తో విడిపోవాలనుకుంటుందని తెలుసుకున్న వదిన రంగనాయకి సుధాకర్ నిర్ఘాంతపోతారు. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా సాగుతుంది. సుధాకర్ గేటు తెరుచుకొని లోపలికి వచ్చాడు. ఇంటి ముందున్న ఆవరణలో కరుణ వంట కుర్రవాడితో కలిసి గాలిపటం ఎగరేస్తూ కనిపించింది. సుధాకర్ లోపలకు రాగానే గేటు చప్పుడుకు తిరిగి చూసిన కరుణ అంకుల్ అంటూ పరిగెత్తుకు వచ్చింది. సుధాకర్ తూనీగలా వచ్చిన కరుణని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. నీకోసం ఒకటి తెచ్చాను, ఏమిటో చెప్పుకోవాలి అన్నాడు ఊరిస్తూ. కరుణ కళ్ళు చప్పున ఆశగా మెరిసినాయి. ఆలస్యం భరించలేని దానిలా చప్పున వంగి అతని లాల్చీ జేబులోకి చెయ్యి పోనించింది. అమ్మ దొంగ, ఆగాగు అంటూ నవ్వుతూ కరుణ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ముందు చూపించు. కరుణ గారాలు పోతూ గునిసింది. సుధాకర్ కరుణని దింపి లాల్చీ జేబులో నుంచి జపాన్ విసనకర్ర తీసి ఇచ్చాడు. ఇదా? సంభ్రమంగా చూసిన కరుణ ఒక్కసారి లాక్కున్నట్టుగా తీసుకుంది. ఇది నువ్వు మర్చిపోయి వచ్చానని మళ్ళీ పంపింది సుధాకర్ చెబుతూ కరుణ వేలు పట్టుకుని నడిపించి తీసుకువెళ్ళి అక్కడున్న గార్డెన్ చైరులో కూర్చున్నాడు. కరుణ విసనకర్ర విప్పుతూ మూస్తూ అతని ఒళ్ళో ఎక్కి కూర్చుంది. అంకుల్, మమ్మీ జ్వరం తగ్గలేదా అంది. మమ్మీకి జ్వరమా? ఎవరు చెప్పారమ్మా నీకు? ఆశ్చర్యంగా అడిగాడు. డాడీ చెప్పాడుగా, జ్వరం తగ్గితే గాని మమ్మీ ఊరి నుంచి రాదుట. మరి మమ్మీని చూడడానికి నువ్వు ఊరు వెళ్ళవా? ఆ జ్వరం నాకు కూడా అంటుతుందిట. అందుకే మమ్మీ నన్ను రావద్దని ఉత్తరం రాసిందిగా. అట్లాగని డాడీ చెప్పాడా? సుధాకర్కి సంగతి అర్థమైంది. రమేష్ హేమకి జ్వరంగా ఉందని కరుణని మభ్యపెడుతున్నాడన్నమాట. అతను సాలోచనగా కరుణ వైపే చూడసాగాడు. అంకుల్, అక్కడ అత్త చాలా మంచిది కదూ. నేనంటే చాలా ఇష్టం. ఏం చక్క ఎన్ని తాయిలాలు చేసి పెడుతుందో. అబ్బా, పేలాలు ఎంత బాగుంటాయి. మినపసున్ని అయితే అబ్బా. కరుణ నోరు ఊరుతున్నట్టుగా పెదవులు చప్పరించింది. అవునవును, సుధాకర్ అంగీకరించాడు. అంకుల్, అక్కడ అత్త వాళ్ళు అట్లా ఉంటారేం? ఎట్లా ఉంటారమ్మా? పనివాళ్లలా ఉంటారు. అన్నం క్రింద కూర్చొని తింటారు. టేబుల్ వేసుకోరు. ఇల్లు మరీ అంత చిన్నదిగా ఉంటుంది. మంచాలే లేవు అంకుల్. చాప మీద పడుకుంటారు. అత్త చిరిగిన చీరలు కట్టుకుంటుంది. కరుణ
వసపిట్టలా చెప్పేస్తోంది. సుధాకర్ కరుణ జుట్టు పైకి తోస్తూ అన్నాడు, కరుణ, మమ్మీకి జ్వరం తగ్గిపోయింది. నేను అక్కడ నుంచే వచ్చాను. తగ్గిపోయిందా? మరి రాలేదేం? నీ మీద కోపం వచ్చింది మమ్మీకి. జ్వరం వస్తే నువ్వు చూడడానికి రాలేదుగా, అందుకు. నిన్ను రావద్దని మమ్మీ వ్రాయలేదు, పంపమనే వ్రాసింది. కరుణ ఆశ్చర్యంగా చూసింది. నువ్వు రాలేదని మమ్మీ ఏడుస్తోంది. కరుణ చిన్నారి ముఖంలో కళ్ళు పెద్దవి అయినాయి. వాటిల్లో బాధ రెపరెపలాడింది. డాడీకి మమ్మీ మీద కోపం వచ్చింది, అందుకే నిన్ను పంపలేదు. మమ్మీ అంటే నీకు ఇష్టం లేదా కరుణ? ఉంది. అయితే డాడీ రాగానే ఇందుపెళ్ళ వెళతానని మారాం చెయ్యి. మమ్మీ కావాలని ఏడుస్తావా? డాడీ రావడానికి వీలు లేదంటే నేను నిన్ను తీసుకువెళతాను. ఏం చెక్క, మనిద్దరం జీపులో మమ్మీ దగ్గరికి వెళదాం, సరేనా? ఓ, ఏడవడం మర్చిపోవుగా. గుడ్ గర్ల్, మా కరుణ ఎంత స్వీట్ బేబీ అని. పద, మనం గాలిపటం ఎగురవేసుకుందాం. సుధాకర్ బుగ్గగిల్లి కరుణని ఒళ్ళోంచి దింపాడు. సుధాకర్ గాలిపటం ఎగురవేస్తుండగా కారు చప్పుడు అయ్యింది. రమేష్ వచ్చాడు. యజమానిని చూడగానే వంట కుర్రవాడు చప్పున గేటు తీయడానికి పరిగెత్తాడు. సుధాకర్ చప్పున కరుణ భుజాలు పట్టి దగ్గరకు తీసుకుని రహస్యంగా, అడుగో డాడీ వచ్చాడు. నేను చెప్పింది మర్చిపోవుగా అన్నాడు. అంది కరుణ. సుధాకర్ గాలిపటం దారం కరుణకి అందించి రమేష్కి ఎదురు వెళ్ళాడు. కారు దిగి వస్తున్న రమేష్ సుధాకర్ని చూడగానే వికసించిన ముఖంతో, ఎప్పుడు వచ్చావు ఊరి నుంచి అని అడిగాడు. ఉదయమే. ఇద్దరూ వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. కరుణ బంగారం రమేష్ పక్కకు తిరిగిన కూతుర్ని పిలిచాడు. గాలిపటం ఎగరవేస్తున్న కరుణ సీరియస్గా చూసిందే తప్ప దగ్గరకు రాలేదు. ఏమిటి విశేషాలు? సుధాకర్ వైపు తిరుగుతూ అడిగాడు. వస్తూ ఇందుపల్లెలో ఆగి హేమని చూసి వచ్చాను. రమేష్ చప్పున చూపులు పక్కకు తిప్పుకున్నాడు. ఆ మాటని విననట్టుగా దూరంగా ఉన్న వంట కుర్రవాడిని పిలిచి, టీ ఉంటే వేడిగా 2 కప్పులు పట్రా అని హుకుం జారీ చేశాడు. సుధాకర్ రమేష్ ముఖాన్నే పరిశీలనగా చూస్తున్నాడు. అతని ముఖంలో కళ్ళ క్రింద అశాంతిని, నిద్రలేమిని సూచించే నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కొద్ది రోజుల్లో రమేష్ అతనికి బాగా అర్థం అయ్యాడు. అతని గుండెల్లో ఎంత కల్లోలం అయినా ఉండని రవ్వంత కూడా పైకి కనిపించనివ్వడు. సుధాకర్కి రమేష్ని చూసిన కొద్దీ అతని తీరులో, ప్రవర్తనలో తండ్రి ఛాయలు, గుణాలు ఎన్నెన్నో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన కూడా ఇలాగే ఉండేవారు. ఎన్ని సమస్యలు రాని, మిన్ను విరిగి మీద పడని గాంభీర్యం కాస్త కూడా చెక్కు చెదిరేది కాదు. ఒకరి రక్తంలో నుంచి ఇంకొకరికి పోలికలు, స్వభావాలు వారసత్వంగా రావడం ఎంత విచిత్రం. వంట కుర్రాడు టీ తెచ్చి అక్కడ పెట్టాడు. రమేష్ అలసటగా పరధ్యాసగా కుర్చీలో వెనక్కి జారగిలపడి కూర్చున్నాడు. సుధాకర్ తనే టీ కప్పుల్లో పోసి ఒకటి రమేష్కి అందించి రెండోది తను తీసుకున్నాడు. సుధా, మాధురి హాస్పిటల్లో ఉంది. నేను ఇప్పుడు అక్కడ నుంచే వస్తున్నాను అన్నాడు రమేష్. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? ఆదుర్దగా అడిగాడు. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది. నిజంగానా? అంత ఉపద్రవం ఏమొచ్చింది? ఆశ్చర్యంగా చూశాడు. పెళ్లి కాని ఆడపిల్లకి ఏది రాకూడదో అదే. అంటే మాధురి తల్లి కాబోతోంది. సుధాకర్ ఎగిరిపడ్డట్టుగా చూశాడు. మై గాడ్, నిజంగానా? నిజంగానే. రమేష్ కళ్ళు దూరంగా ఉన్న కరుణని మనసారా చూస్తున్నట్లుగా నిలిచినాయి. సుధా, మాతృత్వం అనేది అపురూపం. దాన్ని వీళ్ళు ఇంత వికృతం, అసహజం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడెలా? ఎవరై ఉంటారంటావు? సుధాకర్ అనుమానంగా అడిగాడు. నా ఊహే నిజమైతే సుందరం కావాలి. సుందరం పట్ల మాధురి ప్రవర్తన రెచ్చగొట్టేట్టుగా ఉండేది. మై గుడ్నెస్, సుందరమా? అతనికి పెళ్ళి అయ్యింది. యౌవనం వరదలాంటిది. అందుకే దానికి పెళ్ళి అనే ఆనకట్ట కావాలి. వయసు పెరిగిన కొద్దీ ఆశలు ఎక్కువవుతాయి. మనమేమో కోరికలు పెంచుకుంటూ పోతే శరీరం అనుభవం కోసం ఆరాటపడుతుంది. రాను రాను ఈ రెండిటికి పొత్తు కుదరదు. ఘర్షణ తప్పదు. దాన్ని మనం కాలు జారడం, శీలం చెడడం అని నిందిస్తాం. ఇప్పుడెలా? సుందరం పెళ్లి చేసుకుంటాడా? అదే నాకు తోచడం లేదు. అతని భార్య కాపురానికి వస్తుందని విన్నాను. చీచీ, ఏం మనుషులు! ఇంతకీ ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు. ప్రాణగండం నుంచి బయటపడింది. హాస్పిటల్లో ఇంకో వారం ఉండాలి అంటున్నారు. అప్పుడే ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ఇవి తెలియకుండా ఆగుతాయా? గాలి కంటే వేగంగా పరుగులు పెడతాయి. నేను వస్తాను. హాస్పిటల్కి వెళ్ళి ధీరని చూస్తాను అంటూ సుధాకర్ లేచాడు. సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా రమేష్ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. అతని మనసంతా కుతకుతలాడిపోతోంది. మాధురికి
నెల తప్పడం, ఆత్మహత్యా ప్రయత్నం దీనికంతటికీ కారణం తనేనన్నట్టు అందరూ కోరచూపులు చూస్తున్నారు. అసలు మాధురికి నెల తప్పిన విషయమే అతనికి తెలియదు. కొద్ది రోజుల నుంచి క్లబ్బులో సాటివారి గుసగుసలు, వ్యంగ్యోక్తులు అతని చెవిన పడుతూనే ఉన్నాయి. కానీ అతను లక్ష్య పెట్టలేదు. ఈరోజు శ్యామల ఫోన్ చేసి, రమేష్, ఏమిటిది? మీరు మాధురిని పెళ్లి చేసుకోబోతున్నారని, హేమ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమేనా అని నిర్మొహమాటంగా అడిగేస్తుంటే తను కొయ్యబారిపోయాడు. అతని అసంతృప్తికి, ఆగ్రహం అంతా ఒక్కసారిగా హేమ మీదకు మళ్ళింది. హేమ ప్రవర్తన మూలంగానే అందరికీ ఇలాంటి అనుమానాలు రావడానికి అవకాశం చిక్కింది. అతనికి ఎంత వద్దనుకున్నా ఇందుపల్లె నుంచి హేమ వ్రాసిన ఉత్తరమే మరీ మరీ గుర్తుకు వస్తోంది. మనం విడిపోవడం మంచిదని భావిస్తున్నాను అన్న వాక్యం గుర్తుకు రాగానే అతనికి పిచ్చెక్కినంత పని అవుతోంది. ఏమనుకుంటుంది హేమ? కాస్త భేదాభిప్రాయాలు రాగానే నీకు నాకు సంబంధం లేదని చేతులు దిలిపోసుకోవడమేనా? భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం అంత తేలికగా మాసిపోయేదా? ఇన్ని సంవత్సరాలు కలిసి గడిపిన జీవితానికి, పంచుకున్న కష్టసుఖాలకే విలువ లేనే లేదన్నమాట. హేమ, మనం విడిపోవడం మంచిది అని భావిస్తున్నాను అని రాసిన వాక్యం అతనికి అవమానంగా ఉంది. అది వాడిగా మనసుని తూట్లు పొడుస్తున్నట్టుగా, పిచ్చెక్కినట్టుగా, ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశం కలిగించేట్టుగా ఉంది. ఆ క్షణంలో ఎదురుగా హేమ కనిపిస్తే 2 చెంపలు వాయించి, ఇంకోసారి ఇలాంటి మాట నా దగ్గర ఎత్తావంటే చూడు అని అరవాలనిపించేట్టుగా ఉంది. రమేష్ ఎదురుగా టీపాయి మీద పడేసి ఉన్న జపాన్ ఫ్యాన్ చేతుల్లోకి తీసుకొని దాన్ని మూస్తూ తెరుస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు. ఇంతలో కరుణ అక్కడికి వచ్చింది. డాడీ సీరియస్గా పిలిచింది. రా తల్లి, చేతులు చాచాడు. కరుణ దూరంగానే నిలబడింది. నేను మమ్మీ దగ్గరికి వెళతాను. వెళ్దూగాని మమ్మీకి జ్వరం తగ్గని మరి? అన్నీ అబద్ధాలే, మమ్మీకి జ్వరం ఏం లేదిప్పుడు. రమేష్ నిర్వీణుడైనట్టుగా చూచాడు. ఎవరు చెప్పారు నీకు? నాకు అంకుల్ చెప్పాడులే. మమ్మీ నా కోసం ఏడుస్తుందట. నువ్వు చెడ్డవాడివి, నన్ను పంపలేదు. నేను మమ్మీ దగ్గరికి వెళతాను. నీ దగ్గర ఉండను. నన్ను ఇందుపల్లె పంపు. కరుణ కళ్ళు నులుముకుంది. రమేష్ చేతుల్లో విసనకర్ర చటుక్కున విరిగింది. అది చూడగానే కరుణ ఏడుపు నటించడం మర్చిపోయింది. ఒక్కసారి తండ్రి దగ్గరకు వస్తూ, నా ఫ్యాన్ విరగ్గొట్టేశావు నువ్వు, విరిగిపోయింది అంటూ ఈసారి నిజంగానే ఏడుపు లంకించుకుంది. రమేష్ కూతురిని సముదాయించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. కరుణ 2గా ముక్కలైన ఫ్యాన్ని చూస్తూ ఇంకా ఏడవసాగింది. రమేష్ కూతురిని బలవంతంగా ఎత్తుకుని ఇంట్లోకి వచ్చాడు. పైన తన గదిలోకి తీసుకువెళ్ళి ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తెప్పించి కరుణ ముందు పెట్టాడు. కరుణ వాటన్నిటినీ చేతులతో తోసేసింది. నేను రేపు కొత్తది తెచ్చి పెడతానంటున్నానుగా, మా తల్లివిగా అంటూ సహనం తెచ్చిపెట్టుకుని బ్రతిమిలాడాడు. నాకు కొత్తది వద్దు, ఇదే కావాలి. నువ్వెందుకు విరగ్గొట్టావసలు? కరుణ మారాం వదలలేదు. విసిగిపోయిన రమేష్ కరుణ వీపు మీద ఒక్కటి వేశాడు. నోర్ముయ్, ఏడ్చావంటే తంతాను జాగ్రత్త అంటూ గట్టిగా కసిరాడు. కరుణ మీట నొక్కినట్టుగా ఒక్కసారి ఏడుపు మింగేసింది. ఈ బొమ్మలన్నీ నీవి కావా? వీటికంటే బాగుందా నీ విసనకర్ర? మళ్ళీ దాని మాట ఎత్తావంటే చూడు, చెబుతాను. రమేష్ కరుణ చేతిలో ఫ్యాన్ ముక్కలని లాగి కిటికీలో నుంచి విసిరివేశాడు. ఆడుకో ఆ బొమ్మలు పెట్టుకుని ఆజ్ఞాపించినట్టుగా అనేసి టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అతని మనసంతా చికాకుతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా ఉంది. కుర్చీ లాక్కుని కూర్చుని తక్షణం బయలుదేరి వచ్చేయమని కోరుతూ హేమకి ఉత్తరం రాయడం ప్రారంభించాడు. ఎన్నడూ తండ్రి కోపం అంటే ఎరుగని కరుణ ఒక్క క్షణం క్రిందపడి ఉన్న బొమ్మల మధ్య చెక్కిళ్ల మీద కన్నీళ్లు చారికలు కడుతుండగా తను ఒక బొమ్మై కూర్చుండిపోయింది. ఆ చిన్నారి ముఖంలో కళ్ళు ఆల్చిప్పల్లా అయి తండ్రిని పరికించసాగినాయి. కొద్దిసేపు తండ్రిని తదేకంగా గమనించిన కరుణ మెల్లిగా లేచింది. అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం వరకు వచ్చింది. కరుణ గుమ్మం వరకు రాకముందే వెనుక నుండి రమేష్, కరుణా ఎక్కడికి అంటూ గద్దించాడు. కరుణ చప్పున తిరిగి వచ్చి మళ్ళీ బొమ్మల దగ్గర కూర్చుంది. ఇక్కడ నుంచి కదలవద్దని చెప్పానా? రమేష్ కసిరినట్టు చూసి మళ్ళీ ఉత్తరం రాయటంలో మునిగిపోయాడు. కొద్దిసేపు అయిన తరువాత అతను మధ్యలో ఆగి తల తిప్పి చూసేసరికి గదిలో కరుణ లేదు. రమేష్ రాస్తున్న ఉత్తరం ఆపేసి లేచి గది బయటకు వచ్చాడు. వంట కుర్రవాడిని కేకవేసి అమ్మాయి గారిని ఇక్కడకు తీసుకురా అన్నాడు. వంట కుర్రాడు ఇల్లంతా వెతికాడు. కరుణ కనిపించలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. సుధాకర్ హాస్పిటల్లో మాధురిని చూసి జయమ్మ గారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి వచ్చాడు.
స్నానం చేసి భోజనానికి కూర్చోబోతుండగా వీధి తలుపు దడదడా బాదిన శబ్దం అవడంతో వస్తున్నా అంటూ లేచి వచ్చాడు. తలుపులు తీసేసరికి ఎదురుగా కనిపించిన రమేష్ని చూసి తెల్లబోయాడు. రమేష్, నువ్వా? ఏమిటి? అన్నాడు కంగారుగా. కరుణ వచ్చిందా? కరుణ? ఇంత రాత్రివేళ కరుణ రావడం ఏమిటి? అన్నాడు గోడకి ఉన్న గడియారం చూస్తూ. రమేష్ క్లుప్తంగా సాయంత్రం సుధాకర్ వెళ్ళిన తరువాత జరిగిన సంగతంతా చెప్పాడు. అంతా విన్న సుధాకర్ ఆదుర్దగా, అయితే తప్పకుండా నా దగ్గరికి రావడానికే బయలుదేరి ఉంటుంది. చీకటి కాబట్టి దోవ మర్చిపోయి దారి తప్పిందేమో, పద వెతుకుదాం అంటూ గబగబా తాళం తెచ్చి తలుపులు మూసి బయలుదేరారు. సుధా, నా జన్మకాల విశేషం ఏమిటో గాని నేను పుట్టినప్పటి నుంచి చెయ్యని తప్పులకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. రమేష్ కంఠం వణికింది. సుధాకర్ రమేష్ చేతి మీద అంటనట్టు తాకాడు. రమేష్, అధైర్యపడకు అన్నాడు. ఇద్దరూ చీకట్లో బయటకు నడిచారు. రాత్రి 12 గంటలు అవుతోంది. రమేష్ ఇంట్లో ప్రతి గదిలోనూ ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రమేష్ సోఫాలో వెనక్కి తలవాల్చి డస్సిపోయినట్టుగా కూర్చుని ఉన్నాడు. సుధాకర్ ఫోన్ శబ్దం కోసం వేచి చూస్తున్నట్లుగా టేబుల్ దగ్గర నిలబడ్డాడు. నౌకర్లంతా ఆదుర్ద నిండిన ముఖాలతో తచ్చాడుతూ నిశ్శబ్దంగా తిరుగుతున్నారు. ఇంతవరకు కరుణ జాడ తెలియలేదు. పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు. తెలిసిన చోట్లన్నీ గాలించారు. కరుణ కనిపించలేదు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంది అతనికి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఫోన్ గణగణా మోగింది. రమేష్ వెంటనే సోఫాలో నుంచి లేచాడు. సుధాకర్ చూస్తున్న పుస్తకం పక్కన పడేసి రిసీవర్ ఎత్తాడు. హలో? ఆ అన్నాడు సుధాకర్. దొరికిందా? రమేష్ ఒక్క అంగాలో వచ్చాడు. మై గాడ్, ఇప్పుడే వస్తున్నాం. రమేష్ ఫోన్ ఇమ్మని చేయి చాస్తుండగానే సుధాకర్ ఫోన్ పెట్టేశాడు. అతని ముఖాన కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా ఉంది. ఎక్కడుంది కరుణ? రమేష్ ముఖం ఆదుర్దకి ప్రతిరూపంలా ఉంది. హాస్పిటల్లో మెల్లని స్వరంతో చెప్పాడు సుధాకర్. హాస్పిటల్లోనా? పిడుగుపడ్డట్టు చూశాడు రమేష్. యాక్సిడెంట్ అయిందట, కంగారు పడకు, ప్రమాదం ఏం జరగలేదుట. పద వెళదాం రమేష్ చేయి పట్టుకుంటూ అన్నాడు. ఆ క్షణంలో రమేష్ ముఖంలో భావం చూసిన సుధాకర్కి భయం వేసింది. కొండ కొన మీద నుంచి దూకబోతున్న మనిషిలా ఉన్నాడతను. డాడీ, నా మీద కోపం వచ్చిందా? కాస్త స్పృహ రాగానే ఎదురుగా వంగి ఉన్న తండ్రి ముఖం చూసి కరుణ అడిగిన మొదటి మాట అది. లేదు తల్లి, లేదు. మమ్మీ నా కోసం ఏడుస్తుందట. మమ్మీ దగ్గరకు వెళదాం డాడీ. కొన ఊపిరితో ఉన్న కరుణ చెప్పిన మాటలవి. రమేష్కి పోలీసుల వేట పుణ్యమా అని కరుణని గురించిన కబురు అందటం ఇంకొక గంట ఆలస్యం అయి ఉంటే అతనికి ఈ ఆఖరి చూపు కూడా దక్కేది కాదని, ఈ 2 మాటలు వినేవాడు కాదని డాక్టర్ వచ్చి సుధాకర్తో చెబుతున్నాడు. కారు వచ్చి ఢీ కొట్టడంతో 2 కాళ్ళు నలిగి రక్తం విపరీతంగా పోయిన ముఖం మాత్రం పువ్వులా ఉంది. రమేష్తో మాట్లాడిన ఆ ఒక్క నిమిషంలో ఆ చిన్నారి ముఖం సజీవంగా వెలిగింది. కరుణ శరీరం నిర్జీవం అయిపోయిందని డాక్టర్ చెబుతుంటే రమేష్ నమ్మలేదు. మీరు పొరబడుతున్నారేమో, ఇప్పుడేగా నాతో అంత బాగా మాట్లాడింది అన్నాడు. మరో గంట అంతా రమేష్కి ఉన్న పలుకుబడి డబ్బు వెదజల్లినట్లుగా ఫోన్లు మోగాయి. కార్లు బాణాల్లా దూసుకు వెళ్ళి దూసుకువచ్చినాయి. సిటీలో పేరు పొందిన అనుభవజ్ఞులైన 2-3 డాక్టర్లు వచ్చి కరుణని పరీక్ష చేసి పెదవి విరిచి ఇక లాభం లేదని నిర్ధారణ చేశారు. రమేష్ స్థాణువులా నిలబడి ఉన్నాడు. అతను ఇంకా ఏ పార్కులోనో ఏ బెంచి మీదనో కరుణ నిద్రపోతూ ఉంటుందని లేపి ఎవరైనా ఎత్తుకుని పువ్వులా తెచ్చి ఇదిగో మీ అమ్మాయి అంటూ అందిస్తారని నమ్మకంగా ఎదురు చూస్తున్నాడు. కరుణ ఇక లేదని, డాడీ అనే ఆ పిలుపు ఇక తను వినడం జరగదని, ఈ అనుబంధం ఇక ఈ జీవితానికి తెగిపోయిందని మనసు హెచ్చరిస్తుంటే అతను నమ్మలేకపోతున్నాడు. తెల్లవారేసరికి ఈ కబురు ఊరంతా వ్యాపించింది. రమేష్ ఇంటి బయట కార్లు బారులు తీరి నిలబడినాయి. ఇల్లంతా చూడడానికి వచ్చిన వాళ్లతో కిటకిటలాడిపోయింది. కరుణని సోఫాలో పడుకోబెట్టారు. రమేష్ కాళ్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో అంటున్నారు. రమేష్కి అవేమీ వినిపించటం లేదు. అతనికి నిద్రో వాస్తవమో తెలియని స్థితిగా ఉంది. గుండెలో మంటలాంటిది బయలుదేరింది. మాటిమాటికి దాన్ని భరించలేనట్లుగా ఛాతి మీద వేళ్లతో రాసుకోసాగాడు. ఊళ్ళో రమేష్కి తెలిసిన ప్రతి మనిషి వచ్చారు. అతనితో ఏమాత్రం ముఖపరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ సానుభూతిని తెలుపుతూ అతని దుఃఖంలో భాగం పంచుకోవడానికి తహతహలాడుతున్నారు. అక్కడ లేని వ్యక్తి అల్లా ఒక్కరే, కరుణని నవమాసాలు మోసి ప్రాణం పోసిన హేమ. హేమకి ఈ కబురు ఎవరు చెబుతారు? చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? ఆ పని ఒక్క సుధాకర్ వల్లనే అవుతుంది. అందుకే రమేష్ అన్నాడు, సుధా, ఇందుపల్లె వెళ్ళు, హేమ వస్తే తీసుకురా.
నువ్వు ఏ కబురు తెచ్చే వరకు కరుణని కదపటానికి వీల్లేదు. సుధాకర్కి ఆ క్షణంలో ఈ పని తన వల్ల కాదనిపించింది. కానీ కరుణ కాళ్ల దగ్గర సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా నిస్తేజంగా కూర్చున్న రమేష్ని చూసేసరికి అతనికి లేని శక్తి ఏదో వచ్చినట్టే అయ్యింది. వాకిట్లో జీపు ఆగిన శబ్దం వినిపించగానే హేమ చేస్తున్న పని మధ్యలోనే వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జీపులో నుంచి ఒంటరిగా దిగుతున్న సుధాకర్ని చూడగానే హేమ ముఖం చిన్నబోయింది. మీరు ఒక్కరే వచ్చారా? కరుణని తీసుకురాలేదన్న మాట. అయినా నా పిచ్చిగాని రమేష్ పంపిస్తాడా? పంపించినా అది వస్తుందా? నేను పేరుకు మాత్రమే తల్లిని. కరుణకి నేనవసరం లేదు. తల్లి తండ్రి అన్నీ అతనే. అందుకే బెంగపడలేదు, పడదు కూడా. హేమ సగం ఆవేశంగా సగం నిరుత్సాహంగా గబగబా అంటున్న మాటలు విని సుధాకర్ నోరు మెదపలేకపోయాడు. ఏమిటో అంతా నా పిచ్చే గాని వాళ్ళిద్దరికీ నేను అవసరం లేనేలేదు. మీరు నచ్చజెబుతారని తప్పకుండా తీసుకువస్తారని గంపెడంత ఆశ పెట్టుకున్నాను. ఎందుకో గాని రాత్రి నుంచి కరుణ అమ్మా అని పిలిచినట్టే వినిపిస్తోంది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. హేమ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికినాయి. హేమ, నా మాట విను, సుధాకర్ మెల్లిగా అన్నాడు. నేను వినను. మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసులేండి. రమేష్ కరుణని చూడాలని ఉంటే నన్నే రమ్మన్నానని అని ఉంటాడు, అంతేనా? కరుణ పేరు చెప్పి నాకు బంధం వేయాలని అతని ఉద్దేశం. అది నేను ఎరగందేం కాదు. సుధాకర్ జవాబు చెప్పలేనట్టు చూడసాగాడు. ఇంతలో రంగనాయకి అక్కడికి వచ్చింది. సుధాకర్, ఎంతసేపైంది వచ్చి? అంది. ఇప్పుడే. అవును వదినా, ఇప్పుడే వచ్చారు. నేను ఆయన్ని వాకిట్లోనే నిలేశాను. మంచినీళ్లు కావాలా అని అడగలేదు అంది హేమ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. సుధాకర్ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ ఇప్పటికైనా ఇస్తే సంతోషిస్తాను అన్నాడు. హేమ లోపలికి వెళ్ళింది. మీరు ఒకసారి ఇలా వస్తారా? సుధాకర్ కంఠం తగ్గించి పక్కకి దారి తీస్తూ అడిగాడు. రంగనాయకి అతన్ని అనుసరించింది. రమేష్ ఆదేశించినట్టుగా వంటకుర్రవాడు వీధి చివరన సుధాకర్ జీపు కనిపించగానే పరిగెత్తుకు వచ్చి, సార్, వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు. రమేష్ పాలిపోయినట్టున్న ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. హాలులో కిటకిటలాడుతూ మూగి ఉన్న జనంలో నుంచి మెల్లగా తప్పించుకొని పైకి వెళ్ళిపోయాడు. అతని మనసు ఒళ్ళంతా చెవులు చేసుకున్నట్టుగా హేమ కంఠం కోసం ఆలికిస్తోంది. కరుణ! హేమ పెట్టిన గావు కేక వినిపించింది. గదిలో అడుగుపెట్టిన రమేష్ ఆ ఆక్రందన వినగానే మెల్లగా చేతులు వెనక్కి పోనించి తలుపులు మూసేశాడు. క్రింద నుంచి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ హృదయ వికారంగా వినిపిస్తున్న ఏడుపు అతని గుండెల్ని తూట్లు పొడుస్తున్నట్లుగా ఉంది. రమేష్ పెదవులు బిగబట్టి తలుపులకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా అతని దుఃఖం కన్నీరుగా మారడం లేదు. దావా నలంలా అతనిలో అణువణువుని దహించేస్తుంది తప్ప మనసుని తేలికపరిచే వెచ్చటి కన్నీరుగా మారి జారిపోవడం లేదు. చాలాసేపైన తరువాత తలుపు చప్పుడు అయ్యింది. రమేష్ నేల మీదకి మోకాలి మీద ఆని కూర్చుని కరుణని వదిలేసి వెళ్ళిపోయిన బొమ్మలన్నీ వరుసగా తీసి పెట్టెలో భద్రపరుస్తున్నాడు. అతను వెంటనే వెళ్ళి తలుపు తీయలేదు. రమేష్, తలుపు తీ, నేనే, సుధాకర్ స్వరం వినిపించింది. ఒక్కడివేనా? తలుపు దగ్గరికి వచ్చి మెల్లగా అడిగాడు. అవును. రమేష్ తలుపులు తీశాడు. నువ్వు ఇక్కడ తలుపులు మూసుకు కూర్చుంటే ఎలా? హేమ వచ్చింది, క్రిందకురా. నేను రాలేను సుధా, నన్ను అర్థం చేసుకో, ఇంకేమీ అడగకు. నేనైతే అడగను, కానీ మిగతా వాళ్ళందరి మాటేమిటి? వాళ్ళప్పుడే హేమ వచ్చి అంతసేపైనా నువ్వు ఓదార్చనందుకు చెవులు కొరుక్కుంటున్నారు. నాకా శక్తి లేదు. ఉందో లేదో మాకెవరికీ అవసరం లేదు. రమేష్, నీ సంసార జీవితం పట్ల అందరికీ కుశంకలు కలిగే అవకాశం ఇప్పుడు ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదు. నేనేం చెయ్యను చెప్పు? క్రిందకిరా, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. కరుణని తీసుకువెళ్ళాలి. సుధా, ప్లీజ్, జరగాల్సినవేవో నువ్వే చూడు. నా వల్ల కాదు, నా మతి స్థిమితంగా లేదు. నేనిప్పుడేమీ చేయలేను, రమేష్ అర్థిస్తున్నట్లుగా అన్నాడు. అన్నీ నేనే చేస్తాను. బహుశా ఈ క్షణం కోసమే నేను మీ జీవితాల్లోకి వచ్చానేమో. నువ్వురా, నా మాట విను. కరుణని ఆఖరిసారిగా చూడడానికైనా దిగిరా. ఆఖరిసారి లేదు సుధా, లేదు. కరుణ ఎక్కడికి వెళ్ళదు. ఆ శరీరం విడిచిన నన్ను విడిచి వెళ్ళలేదు. ఎప్పటికీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతోంది. ఇక్కడ నుంచే పుట్టింది, మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. అందుకే నాకు ఏడుపు కూడా రావటం లేదు అంటూ గుండెల మీద చేయి ఆనించి చూపించాడు. రమేష్, నువ్వు క్రిందకు ఎందుకు రావటం లేదో నాకు తెలుసు. హేమ ముఖం చూడలేకపోతున్నావు, అవునా? రమేష్ చప్పున పక్కకు తిరిగాడు. టేబుల్ మీద కాగితాలేవో సర్దసాగాడు. అతని కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు ఉబికినాయి. ఇదేమిటి? ఇప్పుడేగా నాకు ఏడుపు రావటం లేదు అన్నాను. సుధాకర్ రమేష్ భుజం పెట్టి బలంగా తన వైపు తిప్పుకున్నాడు. నువ్వు ఇప్పుడు హేమ ఎదుటికి రాలేకపోతే ఇక జీవితంలో ఎప్పుడూ రాలేవు.
ఏమిటి ఈ పిరికితనం? నువ్వు ఎంతో గంభీరుడవని, ధైర్యవంతుడవని విన్నానే నేను. రమేష్ హఠాత్తుగా కుర్చీలో కూలబడ్డాడు. అతన్ని దుఃఖం ఒక్కసారిగా సముద్రంలా పొంగి ముంచేసింది. టేబుల్ మీదకి వంగిపోయి చేతిలో ముఖం దాచుకున్నాడు. అతని గుండెల్లో ఉప్పెనలా వీస్తున్న ఆ దుఃఖానికి సూచనగా అతని భుజాలు కంపించసాగినాయి. సుధాకర్కి రమేష్ని ఎలా అనునయించాలో కూడా తెలియలేదు. నిరుత్తరుడైనట్టుగా నిలబడిపోయాడు. క్రింద హేమ, ఇక్కడ అతను. ఈ ఇద్దరి దుఃఖం చూస్తుంటే ఎంతో విరాగి అయినా అతని మనసు కూడా చలించిపోతోంది. సుధాకర్ రమేష్ వీపు మీద చేయి ఆనిస్తూ, రమేష్ లే, నీలో ఎన్ని భూకంపాలు రాని, ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవని, నువ్వు లేచి క్రిందకి రాక తప్పదు. ఇప్పుడు నువ్వు రాకపోతే హేమ నీకు శాశ్వతంగా దూరం అవుతోంది. ఆ సంగతి మర్చిపోకు అంటూ హెచ్చరించాడు. కొద్దిసేపు అయిన తరువాత సుధాకర్ ముందు, రమేష్ వెనుక ఒక్కొక్క మెట్టే దిగి వచ్చారు. హేమ కరుణని పడుకోబెట్టిన సోఫా దగ్గర మోకాళ్ల మీద కూలబడి సోఫా చేతికి తలబాదుకుంటూ ఏడుస్తోంది. రంగనాయకి, శ్యామల, మరో ఇద్దరు ఆడవాళ్లు హేమని పట్టుకొని ధైర్యం చెబుతూ అనునయించడానికి ప్రయత్నిస్తున్నారు. రమేష్ హేమ దగ్గరగా వచ్చాడు. అతని నాలుక ముద్దైపోతున్నట్టుగా ఉంది. హేమ తల ఎత్తింది. రమేష్ని చూడగానే దెబ్బతిన్న ఆడపులిలా అతని మీదకు వచ్చింది. అయిందా? నా మీద నీకున్న కసి ఇప్పుడు పూర్తిగా తీరిందా? నాకు ఏమీ లేకుండా చేశావు. అయినా నీ తృప్తి తీరనట్టు చివరికి దీన్ని కూడా దక్కకుండా చేశావు. నా కరుణని బలవంతంగా నా దగ్గర నుంచి తీసుకువచ్చి చంపావు. నువ్వే దాన్ని చంపేశావు. ఇప్పుడు సుఖపడు, బాగా సుఖపడు. నీకేం? నీకు 100 మంది ఉన్నారు. నీ డబ్బుతో లక్షల మందిని కొనుక్కోగలవు. నాకు ఎవ్వరూ లేరు. దానితో పాటు నన్ను కూడా పూడ్చే, పీడ వదిలించుకో. హేమా, ఏమిటా మాటలు? రంగనాయకి హేమని వెనక్కి లాగుతూ మందలింపుగా అంది. నీకు తెలియదు వదినా, నెలల తరబడి నా గుండెల్లో మండుతున్న మంట ఇది. ఇన్నాళ్ళు ఆ మంట మింగుతూ గడిపాను. కనీసం దానికోసమైనా బ్రతకాలి అనుకున్నాను. ఇప్పుడు నాకెవరు ఉన్నారు? నేనెవరి కోసం బ్రతకాలి? హేమ బావూరుమంది. అసలు దాన్ని నా దగ్గర నుంచి ఎందుకు తీసుకువచ్చాడు? ఇట్లా చంపటానికేనా? డబ్బున్న వాడినని అహం కదా? డబ్బుతో అన్నీ కొనగలనని గర్వం. తీసుకురమ్మనమను. నా కరుణ ప్రాణాలు తెచ్చి ఇవ్వమను. రమేష్ రాయిలా నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఎర్రబడిన కళ్ళు మాత్రం అగ్నిగోణాల్లా ఉన్నాయి. సుధాకర్, ఇంకో 2 పెద్దవాళ్లు కలిసి చకచకా జరగాల్సిన ఏర్పాట్లు చూశారు. రమేష్ కరుణని 2 చేతులతో ఎత్తి సుధాకర్కి అందించే ముందు ఒక్కసారి ఆ ముఖంలోకి తదేకంగా చూశాడు. డాడీ, నాకు ఆకాశమంత పందిరి, భూమి అంత అరుగు వేసి, భోంతరాళాలు దద్దరిల్లేటట్లు వైభవంగా పెళ్లి చేస్తానన్నావుగా, ఇప్పుడే సాగనంపుతున్నావా? నేను నీకు వద్దా? అప్పుడే పనికి రాకుండా పోయానా డాడీ అని అడుగుతున్నట్టుగా అనిపించింది. కన్నీటి తెరలు కమ్ముకుంటున్న అతనికి కరుణ చిన్నారి ముఖం నవవధూ అలంకరణతో నును సిగ్గులు దోబూచులాడుతుండగా అతని స్వప్నం యథార్థంగా మారినట్లుగా, ఒక్కసారి కళ్ళారా చూసుకోమని మురిపిస్తున్నట్టుగా కనిపించింది. అతని గుండెలు అవిసిపోయినాయి. అతని మనసు చిగురుటాకులా కంపించసాగింది. అతనిలో ఉన్న ఆశల్ని, శక్తిని, సంతోషాన్ని కరుణ మూటగట్టుకొని తన వెంటే తీసుకువెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. రమేష్ చేతుల్లో నుంచి సుధాకర్ కరుణని అందుకొని గుడ్డ కప్పి తీసుకువెళుతుంటే రమేష్ తడబడుతున్న అడుగులతో 2 గజాలు కూడా నడవలేకపోయాడు. అతనికి ఆసరా ఇస్తున్నట్టుగా ఎవరో జబ్బగట్టిగా పట్టుకున్నారు. రమేష్ పళ్ల బిగువున ఎంతో ప్రయత్నం మీద స్పృహ తప్పకుండా నిగ్రహించుకున్నాడు. దాదాపు 3 నెలల తర్వాత సుధాకర్ కట్టిస్తున్న ఆశ్రమం పూర్తి అయ్యింది. రమేష్ ఎక్కువ డొనేషన్ ఇవ్వడంతో ఆశ్రమానికి కరుణా ప్రియదర్శిని అని నామకరణం చేశారు. గవర్నర్ గారు వచ్చి ఆశ్రమం, అనాథ శరణాలయం 2 ఎంతో ఆడంబరంగా ఓపెన్ చేశారు. వయసులో ఉన్న నిర్భాగ్యులైన యువతులకి ఆశ్రమం, అనాథలైన బాలబాలికలకి శరణాలయంగా ఏర్పాటు చేశారు. ఆ రోజున ఇందుపల్లె నుంచి ఆశ్రమం వరకు రంగురంగుల కాగితాలు, తోరణాలు కట్టారు. ఇందుపల్లె నుంచి ఆశ్రమం వరకు రంగురంగుల కాగితాలు, తోరణాలుగా కట్టారు. ఎర్రటి సిల్క్ గుడ్డ మీద తెల్లటి అక్షరాలతో అధ్యక్షత వహిస్తున్న గవర్నరు గారి ముఖ్య అతిథిగా వస్తున్న రమేష్ చంద్రకి స్వాగత వచనాలు రాసి వేళ్లాడదీశారు. ఇందుపల్లె రైతు కుటుంబాలన్నీ ఈ కార్ల హడావిడి చూడడానికి రోడ్డు కిరుపక్కలా మోగారు. దాదాపు 100 మందికి పైగా చిన్నపిల్లలు, 25 మందికి తక్కువ లేకుండా వయసులో ఉన్న ఆడపిల్లలు నీలం, తెలుపు రంగుల్లో ఆశ్రమం వాళ్ళు ఇచ్చిన దుస్తులు ధరించి బారులు తీరి నిలబడి ముక్త కంఠంతో మానవత్వం నిలువలు చాటే పాటలు ఎలుగెత్తి పాడుతున్నారు. వాళ్లని చూస్తుంటే రమేష్ కళ్లల్లో నీళ్లు తొణికిసలాడినాయి. చాలా సంవత్సరాల క్రిందట తను ఇలా గడిపిన బాల్యం గుర్తుకు వచ్చింది.
అమాయకంగా స్వచ్ఛంగా పువ్వుల్లా ఉన్న ఆ పసిపాపల ముఖాలు చూడగానే అతనికి వాళ్ళందరిలో కరుణ కనిపించింది. డాడీ అని పిలుస్తున్నట్లే అనిపించింది. గవర్నర్ గారు రమేష్ ధాతృత్వాన్ని, మహోన్నతమైన అతని వ్యక్తిత్వాన్ని గంటసేపు కొనియాడారు. ఆ మాటలు వింటుంటే రమేష్ ముఖంలో ఇదివరకులా గర్వం తొణికిసలాడలేదు. అతని కళ్ళు అహంతో తళుకు నీలలేదు. తలదించుకుని అసహనంగా కూర్చున్నాడు. దాదాపు 100 మందికి పైగా చిన్నపిల్లలు, 25 మందికి తక్కువ లేకుండా వయసులో ఉన్న ఆడపిల్లలు నీలం తెలుపు రంగుల్లో ఆశ్రమం వాళ్ళు ఇచ్చిన దుస్తులు ధరించి బారులు తీరి నిలబడి ముక్త కంఠంతో మానవత్వపు విలువలు చాటే పాటలు ఎలుగెత్తి పాడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే రమేష్ కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడినాయి. చాలా సంవత్సరాల క్రిందట తను ఇలా గడిపిన బాల్యం గుర్తుకు వచ్చింది. అమాయకంగా స్వచ్ఛంగా పువ్వుల్లా ఉన్న ఆ పసిపాపల ముఖాలు చూడగానే అతనికి వాళ్ళందరిలో కరుణ కనిపించింది. డాడీ అని పిలుస్తున్నట్టే అనిపించింది. గవర్నర్ గారు రమేష్ ధాతృత్వాన్ని, మహోన్నతమైన అతని వ్యక్తిత్వాన్ని గంటసేపు కొనియాడారు. ఆ మాటలు వింటుంటే రమేష్ ముఖంలో ఇదివరకులా గర్వం తొణికిసలాడలేదు. అతని కళ్ళు అహంతో తళుకు నీనలేదు. తలదించుకుని అసహనంగా కూర్చున్నాడు. గవర్నర్ గారు వెళ్ళిపోవడంతో ఆశ్రమంలో సందడి తగ్గిపోయింది. కుర్చీలు బల్లలు తీసేస్తున్నారు. సుధాకర్ ఊపిరి ఆడనట్టు తిరుగుతున్నాడు. అతనికి ఇప్పుడప్పుడే తీరిక చిక్కేట్టు లేదు. రమేష్ సుధాకర్ని పిలిచాడు. సుధా, నేను వెళతాను ఇక. ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళకూడదు. రేపు లాయర్ని కలవాలి. ఇంటి రిజిస్ట్రేషన్ కూడా ఉంది. రమేష్, ఎంత చెప్పినా నీ మొండి పట్టుదల మానడం లేదు. కారుతో సహా అమ్మేశావు. కనీసం ఇల్లైనా ఉంచుకోకుండా ఏమిటి ఈ చాదస్తం? కరుణ పోయినంత మాత్రాన నీ జీవితమే అయిపోతుందా? రమేష్ చేత్తో వారించాడు. సుధా ప్లీజ్, ఆ మాటలన్నీ అయిపోయినాయిగా. రాతి మీద ఎంత వాన కురిసినా చిగురించడం అసంభవం అని నీకు తెలుసుగా. సుధాకర్ జవాబు చెప్పలేకపోయాడు. కరుణ పోయిన తరువాత రమేష్ రూపంతో పాటు స్వభావం కూడా మారిపోయింది. అసలే గంభీరుడైన అతను మరింత మితభాషి అయిపోయినాడు. అతనిలో ఇదివరకటి ఉత్సాహం, చలాకీతనం మచ్చుకి కూడా లేదు. 100 జీవితాలు బ్రతికి 1000 సంవత్సరాల భారం మోసిన వ్యక్తిలా ఉన్నాడతను. మీ డ్రైవర్ని నన్ను కాస్త స్టేషన్ దగ్గర దింపిరమ్మని చెప్పు. 9:39కి సరిగ్గా ట్రైన్ ఉంది అన్నాడు. ఇద్దరూ బయటకి వచ్చారు. రమేష్ జీపు ఎక్కాడు. హేమని చూడకుండానే వెళ్ళిపోతావా? హఠాత్తుగా అడిగాడు. హేమ పేరు వినగానే రమేష్ ముఖం పాలిపోయినట్టుగా అయింది. క్షణం ఆగి అన్నాడు. ఎందుకు సుధా? కనిపించి ఇంకా బాధ పెట్టడమేగా. ఇక్కడికి హేమని నేను పెట్టిన బాధ చాలదంటావా? అతని కంఠంలో తొంగి చూస్తున్న వ్యధకి సుధాకర్ గుండెలు ఆర్ద్రమైనాయి. బాధ అనే మాట వస్తే నువ్వు పడే బాధ ముందు హేమ పడిన బాధ గొప్పదేం కాదు. కరుణ మరణానికి నువ్వే కారకుడవని హేమ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదేమో. ఒకవేళ హేమ అలా మూర్ఖంగా పొరబడినా ఆ పొరపాటుని సహించే శక్తి నువ్వు తెచ్చుకోవడం న్యాయం అంటాను. పొరపాటు హేమది కాదు, నాది. చిన్నప్పటి నుంచి నా అనేవాళ్లకి కరువు పడి బికారిగా పెరిగిన నేను హేమని, కరుణని ఇద్దరినీ హద్దుమీరి ప్రేమించాను. వాళ్లే నా సర్వస్వం అనుకున్నాను. అందుకే ఇద్దరినీ పోగొట్టుకున్నాను. రమేష్ కంఠం వణకగా చప్పున మొహం తిప్పుకున్నాడు. అసలు మీరు ఇద్దరూ ఎందుకు విడిపోయారో నాకిప్పటికీ కూడా అర్థం కావటం లేదు. జీవితం పట్ల ఇద్దరం చూసే కోణాల్లోనే భిన్నాభిప్రాయం ఉంది. దాన్ని కరుణా మరణం అఘాతంగా మార్చింది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. వస్తాను. నువ్వు హైదరాబాద్ వచ్చేసరికి బహుశా నేను ఉండననుకుంటాను. శుక్రవారం నాడే నేను గోవా చేరగానే నీకు ఉత్తరం రాస్తాను. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళేది నిర్ణయించుకోగానే నీకు తెలియజేస్తాను. సరేనా? సుధాకర్ తల ఊపాడు. జీప్ సాగిపోయింది. హేమా, నాకు ఒంట్లో కాస్త స్వస్థత చిక్కినప్పటి నుంచి నీకు ఉత్తరం రాయాలని తాపత్రయం. నా గురించి వినే ఉంటావు. నన్ను అసహ్యించుకున్నావా హేమా? నువ్వు అసహ్యించుకున్నా నేను ఏమీ బాధపడంలే. ఈ ప్రపంచంలో ఆడపిల్లలందరూ పెళ్లి అయిన తరువాత పిల్లల తల్లులు అవ్వాలని రివాజు. నాలాంటి నిర్భాగ్యులు కొంతమంది దానికి వ్యతిరేకంగా అవుతారు హేమా. తల్లిని కాబోతున్నందుకు నేనేం సిగ్గుపడడం లేదు. ఎందుకంటే పెళ్ళై పిల్లని కనే బదులు పిల్లని పొంది పెళ్లి చేసుకుంటున్నాను. నా బిడ్డకి తండ్రి అయిన సుందరాన్నే పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేనెందుకు ఈ లోకం ముందు తల వంచాలో నాకు అర్థం కావటం లేదు. ఒక విధంగా చూస్తే అందరూ చెవులు కొరుక్కున్నా, అసహించుకున్నా మా అమ్మకి గుండెపోటు వచ్చినా నాకు మాత్రం మంచే జరిగింది. ఎందుకంటావా? మొదటి నుంచి నాకు పెళ్ళి అంటే అదేదో బంధంగా అనిపించి భయంగా ఉండేది. ఈ సంఘటన జరగకుండా ఉంటే బహుశా నేను వృద్ధ కన్యగానే ఉండిపోయేదాన్నేమో. సుందరం అంటే నాకు పెద్దగా ప్రేమ లేని మాట నిజమే.
నేనంటే అతను ప్రాణం ఇస్తాడు. అందుకు అతనంటే నాకు గౌరవం ఉంది. ఇదంతా మీ ఇంట్లోనే మొదలైంది హేమ. నువ్వు ఇందుపల్లె వెళ్ళినప్పుడు ఒకరోజు సాయంత్రం ఏమీ తోచని నేను మీ ఇంటికి వచ్చాను. కానీ ఆ సమయానికి కరుణ ఇంట్లో లేదు. రమేష్ ఎక్కడికో తీసుకువెళ్ళాడని తెలిసింది. సుందరం అప్పుడే క్యాంపు నుంచి ఇంటికి వచ్చాడు. స్నానం చేస్తున్నాడు. వంట కుర్రవాడు కూడా ఇంట్లో లేడు. సినిమాకి వెళ్ళాడట. కాఫీ తాగబోతున్న సుందరం నన్ను కూర్చోమని వద్దంటున్నా వినకుండా తన కాఫీలో సగం ఇంకొక కప్పులో పోసి ఇచ్చి తాగమని బలవంతం చేశాడు. నేను అలవాటుగా రెచ్చగొడుతున్నట్టే మాట్లాడాను. సుందరం దగ్గరగా వచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను అతన్ని విడిపించుకోవటంలో నా చేతిలో ఉన్న కప్పు తుణికి కాఫీ అంతా నా తెల్ల చీర మీద ఒలికిపోయింది. నేను రుసరుసలాడుతూ పైకి నీ గదిలోకి వచ్చి చీర కుచ్చిళ్ళు విప్పి కాఫీ పడినంత మేర నీళ్లతో కడిగేశాను. వెనక నుంచి సుందరం ఎప్పుడు వచ్చాడో నేను చూడలేదు. అతను అంత ధైర్యం చేస్తాడని గాని నేను లొంగిపోతానని గాని అనుకోలేదు. సుందరం తరువాత మనస్ఫూర్తిగా క్షమార్పణ చెప్పుకున్నాడు. ఆ తరువాత ఆ అనుభవాన్ని నా శరీరం మళ్ళీ కోరసాగింది. సుందరం నాతో మాట్లాడాలి అని బలవంతం చేయగా అతను క్యాంప్ వెళ్ళిన ఊరు నేను వెళ్ళాను. ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఒకరోజు హఠాత్తుగా సుందరం ఫోన్ చేసి ఈ పెళ్లి కుదరదని, తన భార్య కాపురానికి వస్తోందని చెప్పాడు. నాకు పిచ్చెక్కినట్టయింది. సుందరాన్ని కలిసి నిలదీస్తే నీళ్లు నమిలాడు. తన భార్య రావాలని ఆతురత పడుతోందని, నువ్వు కూడా సమర్థిస్తున్నావని చెప్పాడు. ఏం చేయడానికి నాకు పాలుపోలేదు. అప్పటికే నాకు నెల తప్పిందని తెలిసింది. కంగారు పడిపోయాను. సరాసరి నీ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పేద్దామనుకున్నాను. కానీ నువ్వు మునుపటిలా ఆత్మీయంగా లేవు. అదీగాకుండా నీ సానుభూతి సుందరం భార్య వైపే ఉంటుందని నాకు తెలుసు. అందుకే రాలేకపోయాను. నా అదృష్టమో ఆ అమ్మాయి దురదృష్టమో గాని సుందరం భార్య మసూచికం వచ్చి చనిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయి నాకు జీవితం ప్రసాదించింది. సుందరం నేను పెళ్లి చేసుకోబోతున్నాం హేమ. నాకు నువ్వు తప్ప ప్రాణ స్నేహితులెవ్వరూ లేరని నీకు తెలుసు. నన్నర్థం చేసుకోగలిగితే వెంటనే జవాబు రాయి. నీ ఉత్తరం అందిన వెంటనే వస్తాను. కరుణని గురించి మాట్లాడడం ఉత్తరం ద్వారా నాకు సాధ్యం కాని పని. ఆ బాధలో నీకు అండగా ఉండాల్సిన నేను ఈ సంఘటన మూలంగా ఇలా దూరంగా ఉండిపోవలసి వచ్చింది. రెక్కలు కట్టుకొని నీ దగ్గరకు రావాలని తపిస్తున్నా నీ ధీర. బావి గట్టుమీద కూర్చుని కరిగిపోతున్న నీరెండలో అప్పటికి 10వ సారి ఆ ఉత్తరం చదువుకుంది హేమ. నిన్న మధ్యాహ్నం పోస్టులో ధీర దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చినప్పటి నుంచి హేమ నవనాడులు కృంగిపోయినట్టుగా ఉంది. కరుణ పోయినప్పటి అసలైన బాధ ఆనాడు కాకుండా ఈరోజు తెలుస్తున్నట్టుగా ఉంది. ఆ రోజున కరుణ మృతదేహం తీసుకుని సుధాకర్, రమేష్ వాళ్ళు పూడ్చి వేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి హేమ ఉండలేదు. అప్పటికప్పుడు ఇందుపల్లె వెళ్ళిపోవాలని మంకుపట్టు పట్టింది. ఆ ఇంట్లో ఇంకో క్షణం కూడా ఉండలేనని ఏడుస్తుంటే శ్యామల బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ రాత్రే హేమ బాగా సుస్థిపడింది. వారం రోజులు మంచం మీద నుంచి లేవలేదు. కాస్త తగ్గగానే సుధాకర్ సహాయంతో ఇందుపల్లె వచ్చేశారు. ఆనాటి సాయంత్రం హేమకి ఇంకా గుర్తుంది. తను బయలుదేరడానికి ఇంకో గంట ఉందనగా రమేష్ గదిలోకి వచ్చాడు. హేమకి జడవేస్తున్న రంగనాయకి మెల్లగా పని ఉన్నట్లు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. రమేష్ అడగలేనట్లు అడిగాడు. ఒంట్లో ఎలా ఉంది హేమ? హేమ గోడవైపు తిరిగింది. నాకేం, నిక్షేపంగా ఉన్నాను. ఆ పైన మాటలే దొరకనట్టు మౌనంగా నిలబడిపోయాడు. నువ్వు ఊరు వెళుతున్నావు. వెళ్లే ముందు నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా అన్నాడతను. నా మీద నీకేమాత్రం గౌరవమున్నా మనం సాధ్యమైనంత త్వరగా విడిపోయే ఏర్పాటు చూడు. అతను ఒక్క నిమిషం మాట్లాడలేదు. తర్వాత మెల్లని స్వరంతో, అలాగే హేమ, అలాగే. నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. నిన్నిక బాధ పెట్టను. గుండెల మీద చెయ్యి వేసి అదుముకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వారం రోజులు తిరగకుండానే లాయర్ దగ్గర నుండి రమేష్ విడాకులు కోరుతున్నట్టు హేమకి నోటీస్ వచ్చింది. అది చూడగానే రంగనాయకి మొత్తుకుంది, ఏడ్చింది. కానీ మూర్తి భవించిన హేమ మనసు కరగలేదు. తర్వాత జరగాల్సినవన్నీ చకచకా జరిగినాయి. రమేష్, హేమలిద్దరూ మనస్ఫూర్తిగా విడిపోతున్నట్టు, ఒకరి జీవితం మీద ఇంకొకరికి ఎలాంటి హక్కులు, అధికారాలు లేనట్టు ఇద్దరూ అంగీకరించినట్టుగా కోర్టు పూర్వకంగా నిర్ణయమైపోయింది. అది జరిగిన నెల తిరగకుండానే హేమ తన శరీరంలో వస్తున్న మార్పు చూసి హడలిపోయింది. ఇంకో 15 రోజులు గడిచేసరికి హేమ భయం నిర్ధారణ అయిపోయింది. రమేష్ రూపం హేమలో ప్రాణం పోసుకోవడానికి ఆయత్తమవుతోంది. రమేష్ తన బంధం శాశ్వతంగా తెగిపోయిందని కోర్టువారు హామీ ఇచ్చారు. కానీ అది పొరపాటవుతుందని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా అనిపించింది. హేమకి కన్నీళ్లే శరణ్యమైనాయి. ఎంతసేపటి నుంచి అలా బావి గట్టు మీద కూర్చుండిపోయిందో హేమకి ధ్యాసే లేదు.
చీకటి పడి చాలాసేపయిందని కూడా గుర్తుకు రాలేదు. హేమ రంగనాయకి పిలుస్తూ దొడ్లోకి వచ్చింది. మోకాళ్ల మీద తలదించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న హేమ వదినగారి పిలుపు వినగానే చప్పున చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. ఇక్కడ కూర్చున్నావా? గవర్నర్ గారి కారు, మిగతా కార్లు అన్నీ వెళ్ళిపోయినాయట. వెంకుల్ వచ్చి చెప్పాడు. చూశావా, రమేష్ రానేలేదు. ఎందుకు వస్తాడు వదినా? అతనికి నేనిప్పుడేమవుతానని అంటూనే హేమ బావురుమంది. రంగనాయకి చప్పున పక్కన కూర్చుని హేమని దగ్గరకు తీసుకుంది. ఊరుకో, ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం ఏం ప్రయోజనం? నేను అప్పుడే చెప్పానా, కరుణ పోయిన దుఃఖం మీరిద్దరూ కలిసి పంచుకుంటే తప్ప తీరదని. నువ్వు నా మాట వినలేదు. ఇద్దరికీ ఇద్దరు పట్టుదలకి పోయారు. అమ్మా! మధు పరిగెత్తుకు వచ్చాడు దొడ్లోకి. ఏమిట్రా? ఆయన వచ్చారమ్మా. ఎవర్రా? ఆయనేనమ్మా, మాస్టారు రమేష్ అక్క మొగుడు. రంగనాయకి చప్పున లేచి వాకిట్లోకి వెళ్ళింది. హేమ గుండెలు ఒక్క క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగినాయి. 5 నిమిషాల తరువాత రంగనాయకి హడావిడిగా దొడ్లోకి వచ్చింది. హేమా, ఇంకా ఇక్కడే నిలబడ్డావేమిటి? వెళ్ళు, నేను త్వరగా భోజనం ఏర్పాటు చేస్తాను. అతన్ని ఉండమని చెప్పు, బలవంతం చెయ్యి. గబగబా అని లోపలికి వెళ్ళిపోయింది. హేమ అడుగులో అడుగు వేసి నడుస్తున్న దానిలా మెల్లిగా బయట వరండాలోకి వచ్చింది. రమేష్ పడక్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అడుగుల చప్పుడు విని తిరిగి చూశాడు. హేమ గోడకు ఆనుకొని నిలబడింది. కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. అతను మాట్లాడతానని ఆమె మాట్లాడుతుందని అతను ఎదురు చూసినట్లు మౌనంగా ఉండిపోయారు. చివరకు అతనే అడిగాడు, బాగున్నావా హేమ? హేమ దించిన తల ఎత్తలేదు. ఇంత దూరం వచ్చి నిన్ను చూడకుండా వెళ్ళటం నాకు సాధ్యం కాలేదు. ఇల్లు అమ్మేశాను. ప్రస్తుతం గోవా వెళుతున్నాను. అక్కడ ఆశ్రమంలో కొద్ది రోజులు ఉంటాను. ఇల్లు అమ్మేశావా? హేమ కంఠం పిగుల్చుకున్నట్టుగా వచ్చిందా మాట. అవును, కరుణ లేదు, నువ్వు రావు. ఆ ఇల్లు వైభవం ఇంకా నాకెందుకు? నేనేం చేసుకోను? గోవా నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు? ఇప్పట్లో రాను. బహుశా తిరిగి రానేమో. హేమ క్రిందకు చూస్తూ నిలబడిపోయింది. వెళ్లే ముందు ఒకటి చెప్పటానికి వచ్చాను. హేమ, నిన్ను బాధ పెడితే క్షమించు. అతని మాట పూర్తి కానేలేదు. హేమ భరించలేనట్టుగా చప్పున వెనక్కు తిరిగి లోపలకు పారిపోయింది. 10 నిమిషాలు గడిచాయి. భోజనం ఏర్పాట్లు చేసిన రంగనాయకి రమేష్ని లేవమని చెప్పడానికి వాకిట్లోకి వచ్చింది. అక్కడ రమేష్ లేడు. కుర్చీ ఖాళీగా ఉంది. జీపు కూడా లేదు. హేమ, ఇదేమిటి? రమేష్ వెళ్ళిపోయాడేం? భోజనానికి ఉండమని నువ్వు చెప్పలేదా? లోపలకు వస్తూ అడిగింది. గదిలో చేతుల మధ్య తలదించుకుని కూర్చున్న హేమ హృదయ విదారకంగా ఏడవడం మినహా సమాధానం చెప్పలేకపోయింది. రైలు కదలడానికి సిద్ధంగా కూతవేసింది. చేతుల్లో ఉన్న మ్యాగజైన్లోకి చూస్తున్న రమేష్ దాన్ని పక్కకు పడేశాడు. అతని గుండెలు చీల్చుకుని వస్తున్నట్టుగా గాఢమైన నిట్టూర్పు వచ్చింది. మాటిమాటికి చిక్కిన మొహంతో శోకమూర్తిలా ఉన్న హేమ రూపమే అతనికి కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. ఆ కళ్లల్లో ఎంత దైన్యం, ఆ పరిసరాల్లో ఎంత దరిద్రం. విడిపోయేటప్పుడు కొంత డబ్బు బ్యాంకులో వేసి పుస్తకాలు పంపిస్తే వద్దని తిప్పి పంపేసింది. హేమకి ఇక ముందు తిండికి బట్టకి కష్టపడితే గానీ గడవదన్న విషయం గుర్తుకు వచ్చిన కొద్దీ అతని గుండెలు పిండుతున్నట్టుగా ఉంది. ఏం చెయ్యగలడతను? బలవంతంగా శాసించే అధికారం కావాలనే వదులుకున్నాడు. కేవలం హేమ తృప్తి కోసం ఏమాత్రం బాధ పెట్టకూడదనే భావంతో ఆ కాగితాల మీద సంతకం చేశాడు. అంత మాత్రాన హేమ తనది కాకుండా పోతుందా? హేమతో తను పంచుకున్న జీవితం, పొందిన ఆ స్వర్గం ఆ ఒక్క సంతకంతో రూపు లేకుండా మాయమవుతాయా? కరుణ బ్రతికి ఉంటే హేమ ఎంత దెబ్బలాడినా విడాకుల ప్రసక్తి రానిచ్చేవాడా తను? లేదు. హేమ తను కలిసి ఉండే యోగం లేదు. అందుకు కరుణ అంతరించిపోయింది. కరుణ గుర్తుకు రాగానే అతని గుండెలు బద్దలయ్యేంత నొప్పిలాంటి బాధేదో కలుగుతోంది. రమేష్ తల వెనక్కి ఆనించి కూర్చున్నాడు. హేమని ఎంత సుఖపెట్టాలని అనుకున్నాడు, ఎంత కలలు కన్నాడు. కరుణ పుట్టగానే ఆశలన్నీ రూపుదిద్దుకున్నట్టు జీవితం ఇంద్రధనుస్సులా వెలిగింది. అదంతా శాశ్వతం అనే భ్రమపడ్డాడు. జీవితం స్థిరపడిపోయిందనే అనుకున్నాడు. ఎల్లకాలం అలాగే ఉండిపోతుందని ఆశపడ్డాడు. రమేష్ గుండెల్లో తుఫాను వెలిసిన తరువాత ఏర్పడే ప్రశాంతత లాంటిది ఆవరించుకోసాగింది. హేమ అన్నమాట ఎంత నిజం. డబ్బుతో అంతా ఉందని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బుతో ఏమీ లేదని కొంతమందికి మాత్రమే తెలుసునేమో. డబ్బుతో ఏమీ లేదని తెలిసి వచ్చే ఈ అనుభవం ఎంత భయంకరమైనది, ఎవ్వరికీ రాకూడనిది. రైలు మెల్లిగా కదిలింది. రమేష్ తల తిప్పి కిటికీలో నుంచి బయటకి చూడసాగాడు. ఇందుపల్లె చాలా చిన్న పల్లెటూరు. పట్నవాసపు నాగరికతకి, గందరగోళానికి దూరంగా ప్రకృతి వడిలో వెచ్చగా పవళించిన పసిపాపలాంటి ప్రశాంతమైన ఊరు. ఈ ఊరికి తన ప్రాణం లాంటి హేమని అప్పగించి వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రికి, ఈ కీచురాళ్ల రొద,
ఈ చిన్న స్టేషన్ తను ఎప్పటికీ మరువలేడు. రమేష్లో నరం చచ్చుబడిపోయినట్టుగా, నిర్జీవం అయిపోయినట్టుగా ఉంది. ఎంత కలలు కన్నాడు. కరుణ పుట్టగానే ఆశలన్నీ రూపుదిద్దుకున్నట్టు జీవితం ఇంద్రధనుస్సులా వెలిగింది. అదంతా శాశ్వతం అనే భ్రమపడ్డాడు. జీవితం స్థిరపడిపోయిందనే అనుకున్నాడు. ఎల్లకాలం అలాగే ఉండిపోతుందని ఆశపడ్డాడు. రమేష్ గుండెల్లో తుఫాను వెలిసిన తరువాత ఏర్పడే ప్రశాంతత లాంటిది ఆవరించుకోసాగింది. హేమ అన్నమాట ఎంత నిజం. డబ్బుతో అంతా ఉందని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బుతో ఏమీ లేదని కొంతమందికి మాత్రమే తెలుసునేమో. డబ్బుతో ఏమీ లేదని తెలిసి వచ్చే ఈ అనుభవం ఎంత భయంకరమైనది, ఎవ్వరికీ రాకూడనిది. రైలు మెల్లిగా కదిలింది. రమేష్ తల తిప్పి కిటికీలో నుంచి బయటకి చూడసాగాడు. ఇందుపల్లె చాలా చిన్న పల్లెటూరు. పట్నవాసపు నాగరికతకి, గందరగోళానికి దూరంగా ప్రకృతి వడిలో వెచ్చగా పవళించిన పసిపాప లాంటి ప్రశాంతమైన ఊరు. ఈ ఊరికి తన ప్రాణం లాంటి హేమని అప్పగించి వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రికి, ఈ కీచురాళ్ల రొద, ఈ చిన్న స్టేషన్ తను ఎప్పటికీ మరువలేడు. రమేష్లో నరం చచ్చుబడిపోయినట్టుగా, నిర్జీవం అయిపోయినట్టు. హేమ నన్ను వదిలేసింది. నేను హేమని వదలలేదు. ఇప్పుడే కాదు, జన్మలకి వదలలేను అని అరిచి చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. ఛీ, ఏం మనుషులు! ఒకరి జీవితం దహించుకుపోతుంటే ఆ మంటతో తమ ఇంట్లో వెలుగు నింపుకుందాం అనుకుంటారు. హేమ గుండెల్లో ఒక్కసారి తలదాచుకుంటే గాని తను మళ్ళీ బ్రతికి ఉన్నట్టుగా అనిపించదా? అది ఈ జన్మకి అసంభవం. జీవన్ మృతుడు తాను. రమేష్, హేమ పిలిచినట్టే వినిపించిందతనికి. అంతే, ఇక బ్రతికి ఉన్నంతకాలం ఇలా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. రమేష్ గుండెల్లో మంటని అణుచుకుంటున్నట్టుగా ఛాతీ మీద చేయి వేసి రాసుకున్నాడు. రమేష్ ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తెరిచి బయటకు చూశాడు. రమేష్, సుధాకర్ కనిపించాడు. కదిలిన రైలుతో అతను గబగబా పరుగులాంటి నడకతో నడుస్తున్నాడు. రమేష్ చటుక్కున లేచి ఒక్క అంగాలో గుమ్మం దగ్గరికి వచ్చాడు. అతను నిర్వీణుడైనాడు. సుధాకర్ వెంట హేమ కూడా ఉంది. సుధాకర్ హేమ చెయ్యి పట్టుకొని పరిగెత్తించినట్టుగా నడిపిస్తున్నాడు. రమేష్ని చూడగానే సుధాకర్ చెయ్యి వదిలించుకొని వేగంగా పరిగెత్తుకొచ్చిన హేమ రమేష్ అంటూ చెయ్యి అందించింది. రమేష్ కమ్మీ మీద ఎడమ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని వంగి కుడి చెయ్యి చాచి హేమ చెయ్యి అందుకున్నాడు. హేమ, ఏమిటి? కంగారుగా అడిగాడు. నా చెయ్యి వదలకు, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోకు, హేమ ఏడుస్తున్నట్టుగా అంది. రైలు వేగం హెచ్చింది. హేమ పరిగెత్తలేకపోతోంది. చెయ్యి మాత్రం వదలలేదు. రమేష్ బాగా వంగాడు. అతను మరుక్షణంలో క్రిందకు దూకేవాడే. కానీ పరిగెత్తుకుంటూ వచ్చిన సుధాకర్ చటుక్కున 2 చేతులతో హేమ నడుం పట్టి పైకెత్తాడు. హేమ కెవ్వుమంది. రమేష్ మెరుపులా కుడి చెయ్యి హేమ చుట్టూ పోనిచ్చి గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కున్నాడు. హేమకి రెప్పపాటులో కమ్మీ చేతకి అందకుండా ఉంటే కింద పడి ఉండేది. రమేష్ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, ఏమిటి ఈ పిచ్చితనం? కాస్త పట్టు తప్పితే ఏమయ్యేదో తెలుసా? క్రిందపడి ఉండేదాన్ని, ప్రాణం పోయేది. అంతేగా, నువ్వు వెళ్ళిపోయే కంటే అదే నయం. సుధాకర్ పరుగు పందెంలో బాగా వేగంగా పరిగెత్తుతూ, రమేష్, హేమని వదలకు, నువ్వన్నమాట నిజమే. నీ కరుణ ఎక్కడికి వెళ్ళలేదు. మరో 6 నెలల్లో నీ దగ్గరకు రాబోతోంది అంటూ ఆయాసంతో, ఆ పైన మాట రానివాడిలా ఊపిరి అందకపోవడంతో పరిగెత్తలేక ఆగిపోయాడు. రైలు ముందుకు సాగిపోయింది. హేమ, ఏమిటి సుధాకర్ అనేది? అతను అనుమానంగా ఆగిపోయాడు. రెప్పపాటుగా హేమని పరిశీలించిన అతనికి హేమ శరీరంలో ఏదో నిండుతనం కనిపించింది. హేమ కళ్ళు క్రిందకి వాలిపోయాయి. అవునన్నట్టు మెల్లిగా తల ఊపింది. అందుకే నువ్వు నాతో రాజీ పడుతున్నావా హేమ? కళ్ళలో దిగులు, వ్యధ తొంగి చూసినాయి. ఆమె తల అడ్డంగా తిప్పింది. పుట్టబోయే బిడ్డ కోసం నేను నీ దగ్గరికి రావటం లేదు రమేష్. నీ విషయంలో నేను భయంకరంగా పొరబడ్డాను. దానివల్లనే మనిద్దరం ఇంత బాధకి గురి అయ్యాం. పొరపాటా? ఏమిటది? ఏ విషయంలో? ఆమె చప్పున అతని పెదవుల మీద చెయ్యి ఆనించింది. అది మాత్రం ఆరా అడగకు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నీకు చెప్పలేను. రమేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో కోటి ప్రశ్నలు కదులాడుతున్నాయి. నేను అదేమిటో చెబితే గాని నీతో రావడానికి వీల్లేదని నువ్వు అన్నట్టయితే చెప్పు, ఇప్పుడే దిగిపోతాను. ఆమె ఒక అడుగు వెనక్కు వేసింది. రమేష్ చప్పున భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. నువ్వు చెప్పలేనిది నేనెప్పుడైనా అడిగానా హేమ? అదేదైనా ఇప్పుడే కాదు, ఎప్పుడూ అడగను. ఆ ప్రసక్తే తీసుకురాను. నీకంత నమ్మకం లేదంటే కరుణ మీద ఒట్టేసి చెబుతున్నాను. కరుణ ప్రసక్తి రాగానే ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలినాయి.
రమేష్ అతని గుండెల్లో ఒదిగిపోయింది. నేను కరుణని మర్చిపోలేకుండా ఉన్నాను. నిన్ను కూడా పోగొట్టుకున్నానే అనుకున్నాను. ఆమె కంఠం గద్గాధికం అయిపోయినట్టుగా ఆ పైన మాట రాలేదు. రమేష్ సమాధానంగా ఆమె తలని గుండెలకి మరింత దగ్గరగా అదుముకున్నాడు. అతనికి సరిగ్గా తను చెప్పబోయే మాటే ఆమె చెప్పినట్టుగా అనిపించింది. కరుణ జ్ఞాపకాలతో వెక్కి వెక్కి ఏడుస్తున్న హేమని దగ్గరకు తీసుకొని ఓదార్చడం, అనునయించటం ఈ రెండిటిలో అతనికి ఎంతో స్వాంతన లభించసాగింది. ఏ దేవతల ఆశీస్సుల వల్లనో అంధకారం కమ్ముకోబోయిన అతని జీవితంలో అది తొలగి మళ్ళీ వెలుగు వచ్చినట్లుగా అనిపిస్తోంది. హేమ జుట్టు సరిచేస్తూ చిక్కిపోయిన చెక్కిళ్లను నిమురుతున్న అతనికి హేమ స్పర్శలో నుంచి ఏదో శక్తి లభించి దానిలో పునర్జన్మ ఎత్తినట్టుగా మనసంతా చిత్రమైన శాంతి నెలకొన్నట్టుగా అనుభూతి చెందసాగాడు. వారిద్దరి కలయిక తనకి చాలా నచ్చినట్టుగా తల ఊపి ప్రశంసిస్తున్నట్టుగా రైలు మరింత వేగం అందుకుంది. దీపాలు పెట్టిన గదుల్లా ఉన్న రైలు వేగం పుంజుకొని ధన్ ధన్ శబ్దం చేసుకుంటూ క్రమంగా దూరమైపోయింది. సుధాకర్ ఆయాసం కాస్త తగ్గింది. అతను మెల్లిగా వెనక్కి తిరిగాడు. అతనికి ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది. రమేష్ని స్టేషన్ దగ్గర దించి వచ్చిన డ్రైవర్, రైలు 1:30 లేటుట సార్, అయ్యగారు దిగి నన్ను వెళ్ళిపోమ్మన్నారు అని చెప్పాడు. రమేష్ వెళ్ళేటప్పుడు రంగనాయకి ఇంటి దగ్గర దిగి హేమని చూసి వెళ్ళాడని డ్రైవర్ చెప్పడంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో అప్పటికప్పుడు జీప్ వేసుకుని బయలుదేరాడు. సుధాకర్ వెళ్ళేసరికి హేమ పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తోంది. రంగనాయకి రమేష్ వచ్చి వెళ్ళిపోయిన సంగతి చెప్పింది. చూడు సుధాకర్, హేమ మొండితనం ఏమిటో నాకు అర్థం కాదు. అతను వచ్చినప్పుడు కనీసం ఉండమనైనా అనలేదు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒకటి రాకుండా ఉంటుందా? అది పట్టుకొని పట్టుదలకి ఇలా జీవితాలు బుగ్గి చేసుకోవడం మంచిదేనా? హేమ ఒట్టి మనిషి కూడా కాదు. రేపు పుట్టబోయే పిల్లకి తండ్రిని గురించి ఏం చెబుతుంది? ఎలా పెంచుతుంది? హేమ తల్లి కాబోతోందనే విషయం వినగానే సుధాకర్ నిర్ఘాంతపోయాడు. హేమ దగ్గరగా వచ్చాడు. రమేష్ వచ్చినప్పుడైనా నువ్వు మనసు విప్పి మాట్లాడాల్సింది. నువ్వు చేసిన ఈ పని నాకు కూడా నచ్చలేదు. కరుణ పోవటం వల్ల అతను పడుతున్న దుఃఖం నువ్వు అర్థం చేసుకోలేదు హేమ. చేసుకుని ఉంటే ఇలా ప్రవర్తించవు. అట్లా చెప్పు, ఇంకా 4 మందలించు, తెలివి వస్తుందేమో అంది రంగనాయకి. మీరు నన్నేమీ అనద్దు. నాకు పుట్టబోయే బిడ్డని గురించేగా మీరనేది. ఆడదానికి ప్రసవ వేదన ఎప్పుడు పునర్జన్మే. నేనెలాగో బ్రతకను. ఆ బిడ్డ బ్రతికి బట్ట కడితే సుధాకర్ ఆశ్రమం ఉండనే ఉంది. నోర్మొయ్, రంగనాయకి అరిచింది. సుధాకర్ శరీరం జలధరించింది. రమేష్ తన బాల్యం గురించి చెప్పిన సంఘటనలు గుర్తుకు వచ్చినాయి. రమేష్ హేమ అన్న ఆ మాట వింటే ఎంత తల్లడిల్లిపోతాడో అనిపించింది. వెంటనే హేమ చెయ్యి పట్టుకొని లేవదీస్తూ లే పద అన్నాడు. ఎక్కడికి? రమేష్ దగ్గరకు. ట్రైన్ లేట్ అని డ్రైవర్ చెప్పాడు. త్వరగా వెడితే మనం చేరుకోవచ్చు. హేమ సుధాకర్ చేయి వదిలించుకోవడానికి ప్రయత్నించింది. సుధాకర్, మీకు మతిపోయింది. మేం విడిపోయిన సంగతి మర్చిపోయినట్టున్నారు. నేను ఏ ముఖంతో అతని దగ్గరకు వెళ్ళాలి? అతని బిడ్డకి తల్లిని అనే అర్హతతో వెళ్ళు. ఆలస్యం చేయవద్దు. నీకీ పూట రమేష్ అందకపోతే జీవితంలో అతన్ని చూడలేవు. పద అంటూ తొందర చేశాడు. వెళ్ళు హేమ, రంగనాయకి కూడా సమర్థించింది. సుధాకర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. హేమని జబ్బా పట్టి బలవంతంగా తీసుకువెళ్ళి జీపులో కూలేశాడు. జీపు రయ్యిన స్టేషన్ వైపు దూసుకువచ్చింది. జీపు ఆగకముందే రైలు కూత వినిపించింది. రమేష్ దొరుకుతాడని కూడా అనుకోలేదు. అదృష్టవశాత్తు అతను దొరికాడు. హేమ అతనితో వెళ్ళింది. స్టేషన్ దాటి బయటికి వచ్చిన సుధాకర్ జీపు దగ్గరికి వచ్చి ఎక్కాడు. రాత్రి పొద్దుపోవడంతో కీచురాళ్ల రొద మినహా అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎత్తుగా ఏపుగా పెరిగిన చెట్ల మీద నుంచి ఈల వేసినట్టు రయ్యిన చల్లటి గాలి వేస్తోంది. అతను జీపు స్టార్ట్ చేశాడు. అతని చెవుల్లో జీపు ధ్వనితో పాటు అంకుల్ అంకుల్ అన్న కరుణ చిన్నారి కంఠం కూడా వినిపించసాగింది. అతని పెదవుల మీద సంతృప్తి నిండిన చిరునవ్వు కదిలింది. కథ సుఖాంతం. అందరికీ ధన్యవాదాలు. మరో మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.